ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అయితే సార్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది మనకు వైద్య రంగంలో కూడా వచ్చింది కదా! అయితే చాలామంది ఏఐ ఇలా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకొకటేమంటే ఈ ఏఐ వచ్చేసింది గదా! ఇంకా డాక్టర్స్‌తో పని లేదా అంతా రోబోసే చేసేస్తాయంటారా? అయితే దట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్ షాయిదా. సో AI, I'm also an expert in radi. I give lectures on AI and I'm certified by Stanford and my radiology society లో. సో ఏఐలో ఏంటంటే there are multiple things in AI. AI is basically it's like a computer. You train it is like a baby. You teach the baby, keep on teaching and teaching, and after a while the computer learns what's next coming. సో ఏఐలో ఏంటంటే ఇట్ టేక్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇంటర్నెట్ రైట్ నౌ. అది కొత్తగా ఏం చేయదు. డేటా కలెక్ట్ డేటా చేసుకుంటారు. కలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు 20 ఇయర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళాలి అంటే మనం గూగుల్ పెడితే 2.5 hours 3 hours అంటాం అనుకో. కానీ అది ఏఐలో పెడితే ఏమవుతుందంటే మొత్తం 100-200 ఇయర్స్ హిస్టరీ అంతా తీస్తుంది. ఈ ఇవాళ ఏప్రిల్ ఎంత డేట్ 20th. ఏప్రిల్ 20th నాడు వెదర్ ఎలా ఉంది, సో వెదర్ ఎలా ఉంటుంది, మధ్యలో వర్షం పడుతుందా పడదా, తర్వాత హీట్ స్ట్రోక్స్ ఉంటాయా, టైర్లు పంక్చర్ అయ్యాయి, ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కాదు 2.5 hours కాదు 2 hours 45 minutes 36 seconds పడుతుందని చెప్తారు. సో ఇట్ థింకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్లో కూడా ఎస్పెషల్లీ మా రేడియాలజీ AI is having the first effect రేడియాలజీ మీద అవుతుంది. ఎందుకంటే రేడియాలజీ is one specialty. Almost all the information is digitized. Everything ఇప్పుడు స్కాన్స్ అనుకోండి, ఇవన్నీ యూ కెన్ ట్రాన్స్పోర్ట్, యూ కెన్ డిజిటైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూ కెన్ సేవ్ ఇట్. వేరే ఉందనుకోండి, డాక్టర్ పేషెంట్తో మాట్లాడితే అది రికార్డ్ చేయకపోతే అది అక్కడే క్లోజ్ అయిపోతుంది, దానికి అంతే ఇన్ఫర్మేషన్ కదా! లేదు. సో రేడియాలజీలో సో ఇట్ ఈస్ మోర్ ప్రోన్ ఫర్ AI రిలేటెడ్ థింగ్స్. మా దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు AI తోటి ఐ కెన్ డూ ద వర్క్ ఆఫ్ 4 రేడియాలజిస్ట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు నేను ఒక 100 స్కాన్స్ ఉన్నాయనుకోండి, 100 స్కాన్స్ AI రీడ్ చేసేస్తుంది. రీడ్ చేసేసి ఏం చెప్తుంది, ఈ 20 స్కాన్స్ ఆర్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇవి ఇవి డేంజరస్, ఇట్లా అబ్నార్మల్ ఫైండింగ్స్ ఉన్నాయి, 80లో అబ్నార్మల్ ఫైండింగ్స్ లేవు అంటుంది. ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఒక ఇస్తుంది. అయితే మనం ఏం చేస్తాం, ఆ ఫస్ట్ 20 రీడ్ చేస్తాం. రీడ్ చేసి ఆ డాక్టర్స్కి ఆ పేషెంట్స్కి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేస్తాం. కావాలి ఆ కాబట్టి. ఎఫెక్ట్ అవుతుంది AI. మిగతా 80 నా లీజర్లో ఉన్నప్పుడు చదువుకుంటాను. ఇప్పుడు ఇదివరకు ఎలా ఉంటుందంటే 4 రేడియాలజిస్టులు అందరు కూర్చొని దే హ్యావ్ టు రీడ్. నౌ 1 రేడియాలజిస్ట్ కెన్ డూ ద వర్క్ ఆఫ్ 3-4 రేడియాలజిస్ట్. అలా కొందరి రేడియాలజిస్ట్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. కానీ కంట్రీస్ లైక్ ఇండియాలో దాంట్లో అడ్వాంటేజ్, ఎందుకంటే ఆల్రెడీ తక్కువ ఉన్నారు డాక్టర్స్ కనుక దే కెన్ డూ మోర్ వర్క్. ఓకే. ఓకే. ఇప్పుడు హెల్త్ డయాగ్నోసిస్, అది డయాగ్నోసిస్ వరకు. ట్రీట్మెంట్ AI అంటే ఇంకా ఫుల్ ఎఫెక్ట్ రాలేదు, హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్ రాలేదు. కాకపోతే మెడికల్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు పెడతారనుకోండి, మీ హిస్టరీ అంతా పెడతారు, మీ పేరెంట్స్ హిస్టరీ అంతా పెట్టేస్తారు, మా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎంత ఉంటే అంతా పెట్టేస్తారు. పెట్టేసి AI నా లైఫ్ నేనేం చేయాలి అంటే చెప్తాను, నీకు బ్లడ్ ప్రెషర్ సజెషన్ ఉంది, నీకు ఇస్తుంది. హైవే ఉంది, మీ పేరెంట్స్కు 45 ఇయర్స్ అప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది, నీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ 50 ఇయర్స్ అప్పుడు వచ్చింది, నీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ కూడా చేయగలుగుతారు, కానీ అంత టైం ఉండదు డాక్టర్. అదే. టైం డాక్టర్కి టేకింగ్ కదా! టైం దాన్ని అదే ఆలోచించి మెషిన్ ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తుంది. మెషిన్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ ఏముంది, జర్నల్స్ ఉంటాయి, మెడికల్ జర్నల్స్ నెలకొకటి చదువుతారేమో. ఈ AI మెషిన్ కంప్యూటర్ 100 ఇయర్స్ ఆఫ్ జర్నల్స్ చదివి ఉంటుంది, చదివేస్తుంది. ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంటారు అందులో. సో ఇట్ విల్ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఆల్ ద హిస్టరీ, ఆల్ ద మెడికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎంత మెడికల్ నాలెడ్జ్ ఉందో, మేము ఉన్న బుక్స్ జర్నల్స్ అన్నీ, మనం ఒక మెడికల్ ఒక ఎగ్జామ్కి ఒక 3 books చదవం అనుకోండి, అది ఒక 20 books ఉంటే 20 books చదివేస్తుంది. సో అలా అది అయ్యేసరికి దానికి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు అవుట్పుట్ కూడా. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు ఏఐలో నాకు ఒక 5-year కిడ్ 5th grade కిడ్కు ఎలా చెప్పాలో చెప్పు అని చెప్పేస్తుంది. ఒక మాస్టర్స్ ఎంఎస్ చేసిన వాళ్ళకి, ఎంఎస్సి చేసిన వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే చెప్పేస్తుంది. డాక్టర్స్కు అలా రాదు. ఇప్పుడు ఒకటే రకమైన ఒక్కొక్క పర్సనాలిటీ, కొందరికి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది.
కొందరు నైట్ బాగా పనిచేస్తారు, కొందరు పొద్దున పనిచేస్తారు. ఇది మెషిన్ కనుక నైట్ డే ఎప్పుడైనా ఎప్పుడు బాగా పనిచేస్తూనే పనిచేస్తుంది. ఉంటుంది. సో అలా వాళ్ళకి ఆ మెషిన్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఎట్ దిస్ టైం కానీ దాంట్లో తప్పు చేస్తే కూడా ఘోరమైన తప్పు చేస్తుంది. ఇప్పుడు ఏఐలో అది ఒక ఎమోషన్స్ ఆర్గాన్ ఉండవు పెడితే కదా. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి బ్రెయిన్ అది కాల్ అనుకుంటుంది, కాళ్ళు బ్రెయిన్ అనుకుంటుంది, మనం హ్యూమన్కి ఫుడ్ అనుకుంటుంది. సో దేర్ ఆర్ అంటే మనం ఎలా ఇన్ఫర్మేషన్ పెడితే అలాంటి ఆన్సర్ అదే మనం ప్రాంప్ట్ కరెక్ట్ గా ప్రాంప్ట్కి ఇవ్వకపోతే దాన్ని ఇవ్వకపోతే మొత్తమే అలా మొత్తం ఉల్టా చేస్తుంది. పుల్టా అవ్వచ్చు. సో అది దానివల్ల ఎస్పెషల్లీ అమెరికాలో ఇంకా 5, 10, 20 years బిహైండ్ అదర్ కంట్రీస్. యాక్చువల్లీ ఇండియా ఈజ్ అడ్వాన్స్ దెన్ అమెరికా ఇన్ ఏఐ. ఎందుకంటే అక్కడ ఒక్క మిస్టేక్ జరిగితే దే విల్ స్టాప్ ఎవ్రీథింగ్. చిన్న మిస్టేక్ జరిగినా కానీ దే సెడ్ ఓకే నెక్స్ట్ 10 years అక్కడ ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెరీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్. ఆడ 100% 0% ఎర్రర్. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. రైట్. అదే ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి. చిన్న 0.1% ఎర్రర్ అయినా కానీ యూ విల్ బి సూడ్, యువర్ లైసెన్స్ విల్ బి సస్పెండెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రాస్ మిస్టేక్. సో అండ్ చిన్న కంప్లైంట్ రాస్తే మీ హిస్టరీలో మీ లైఫ్లో అది ఎప్పుడు మీ వెంబడే ఉంటుంది. మీరు ఎక్కడ హాస్పిటల్ నేను ఇక్కడ పనిచేస్తాను అంటే వాడు జాబ్ ఇచ్చే ముందు మీ హిస్టరీ అంతా చూస్తాడు, ఇక్కడ ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయని. అండ్ యూ హ్యావ్ టు షో దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి, నాకు ఇన్ని మాల్ ప్రాక్టీస్ కేసెస్ ఉన్నాయి, ఇన్ని సెటిల్ అయినాయి, ఇన్ని డిస్మిస్ అయ్యాయి, అవన్నీ రాయాలి. సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ అంత ఇంకా రెగ్యులేటరీ రాలేదు కనుక నేను గుడ్ ఆర్ బ్యాడ్ అనట్లేదు, కానీ అభివృద్ధి అక్కడ ఎక్కువ చెందింది అనేసి అంటున్నారు. అక్కడ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూడడం కూడా తక్కువ కనుక దెన్ యూ హ్యావ్ మోర్ ఫోకస్. ఇక్కడ ఇంతమందికి చేయడం కష్టం కూడా. సో ఇక్కడ ద రెగ్యులేటరీ థింగ్స్ ఆర్ లెస్, అందుకే ఏఐ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ సమ్ ఆఫ్ ద ఎక్స్రేస్ ఆర్ రెడ్ బై ఏఐ. మా దగ్గర రాలేదు, మా దగ్గర ఇంకా 5 years అయినా రాదు. సో ఆ ట్రీట్మెంట్ మాత్రం ఇంకా బిహైండ్. కానీ రోబాటిక్ ట్రీట్మెంట్ వచ్చింది. రోబాటిక్ ఈజ్ నాట్ క్లియర్లీ ఏఐ. రోబాట్ ఏంటంటే మనము ఇక్కడ ఒక మెషిన్ పెడతాము, ఒక రూరల్ ఏరియాలో ఒక మెషిన్ పెడతాము, ఆ మెషిన్కు చెప్తాము ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడ ట్రీట్ చేయాలి, అక్కడ కెమెరా ఉంటుంది, ఆ కెమెరా ఇక్కడ డాక్టర్ చూస్ చేస్తుంటాడు. రోబాటిక్ ట్రీట్మెంట్ ఈజ్ ఇండియాలో ఉంది. సో యూ కెన్ ట్రీట్ ఇక్కడ ఉండి ఇంకో సిటీలో ట్రీట్ చేయొచ్చు. అక్కడ స్పెషలిస్ట్ ఆ స్పెషలిస్ట్ లేకపోతే ఈ మెషిన్కి ఇక్కడ మెషిన్ చెప్తాం, ఈ మెషిన్ ఆ మెషిన్ చెప్తుంది, అది ట్రీట్ చేస్తుంది. సో దట్ ఈస్ కమింగ్. కానీ ఇంకా మనం రోబాట్కు దాని థింక్ చేసే ఇప్పుడు ఏఐకి డిఫరెన్స్ ఏంటంటే రోబాట్కు ఏఐకి అంటే రోబాట్ మనం చెప్పినట్టు ఉంటుంది, మనం ఏది చెప్తే అదే చేస్తుంది, అంతే. అంత ఎక్కువ చేయదు తక్కువ చేయదు, ఎక్కువ చేయదు తక్కువ చేయదు. అదే ఏఐ అది అతిగా ఆలోచిస్తుంది, అది తప్పు చేసే ఛాన్సెస్ ఉంది చెప్తా, అది దానంతా అదే చేసి డాక్టర్ గారు నెక్స్ట్ స్టెప్ ఇలా చేస్తారు కనుక నేనే చేసేస్తాను అని ఇట్ థింక్స్ అండ్ ఇట్ పుట్స్ ఇట్స్ ఓన్ బ్రెయిన్. అది మోస్ట్ ఆఫ్ ద టైం కరెక్ట్, కానీ సమ్ టైమ్స్ రాంగ్ ఉండొచ్చు. సో అది ట్రీట్మెంట్లో ఇంకా దేర్ లాట్ మోర్ రీసెర్చ్ నీడ్స్ టు బి డన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.